కూడా ఒకరు మీరంటే మీ పార్టీ. ఎందుకంటే ఆ హత్యను అడ్డం పెట్టుకునే కదా మిమ్మల్ని ఆ సాక్షుల్లో లేకపోతే ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటమికి టీడీపీ ఓటమికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్స్ ఆ కేసు. ఇవాళ మళ్ళీ దాన్ని 5 ఏళ్ల తర్వాత మాట్లాడి దేవుడి అకౌంట్లో వేసేశారు. దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే తర్వాత అసలు ముందు మీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది దీని మీద? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే టీడీపీ వాళ్ళు దీంట్లో కలగ చేసుకుంటున్నారని అర్థం వచ్చేటప్పుడు మాట్లాడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది వాళ్ళ కుటుంబంలో జరిగిన హత్య, చేసింది వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇది సిబిఐ చెప్పింది ప్రాథమికంగా, మాకు ఎటువంటి సంబంధం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే టీడీపీ కలవ చేసుకుంటుందని చెప్తున్నారు కాబట్టి చెబుతున్నాం. మేము ఎందుకు కలవ చేసుకుంటున్నాం? అర్థం మీరు వేస్తున్న నారాసుర రక్త చరిత్ర 2019 మార్చి 16 తేదీ సాక్షి దినపత్రిక. ఆయనే లాగాడు మిమ్మల్ని అందులోకి. లాగాడు. నువ్వు లాగి మేము కలుగు చేసుకోవడం ఏంటి? ఆ రోజు లాగావు కదా. లాగి ఏం చెప్పాడు? రాజారెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారే, రాజశేఖర రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారే అంటే కోరుకున్నాడు, అసెంబ్లీలో అన్నాడంట. ఇంకా నువ్వు తిరిగి రావు మళ్ళీ అసెంబ్లీకి అంటే ఓడితానంటే దాన్ని ఇట్లా తీసుకున్నాడు ఆయన. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారిని అంటే వెంకటేశ్వర గారు ఇంకా ఈ కొన్ని విషయాల్లో మాకు నిజంగా చేతగాదు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేమనిపిస్తుంది. అంటే దిగజారటంలో నిజంగా బాధ అనిపిస్తుంది. అంటే దిగజారటానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. పూర్తిగా దిగజారిపోయింది ఆ మనిషి. అంటే ఇంతకంటే గఫూర్ గారు చెప్పాలి, నాకు తెలిసి ఇంకా ప్రపంచంలో ఎవడో దిగజారాడు అనుకుంటున్నాను. కళ్ళ ముందు ఎవరు చంపారో ఈరోజు వారు చెబుతున్నారు కదా, దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు అని. నేను కూడా అదే అంటున్నాను, దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు. అయినా కూడా ఆ మనిషి బొకాయిస్తుందంటే ఇంక అబ్బా అబ్బా ఇటువంటి మనిషి ఇంకా పుట్టబోడు వెంకటకృష్ణ గారు. ఏమి ఈ అధికారం శాశ్వతమా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ప్రత్యర్థులైనా కూడా అనుకుంటారు ఇదిగో ఇది చేశాడు. ఈ మనిషిని చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు వెంకటకృష్ణ గారు. సొంత పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు అవసరాల కోసమో భయం కోసమో బరాయిస్తుండ్రు తప్పితే ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మనిషి బతుకున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా అనుకోవాలంటారు. లేకపోతే ఎవడేమో శాశ్వతం కాదు కదా భూమి మీద. ఎంత డబ్బు సంపాదితుడు, ఏం పదవి కాంక్ష, దేనికోసం నువ్వు? నీ ఇంట్లో చిన్నానం చంపితే ఈరోజు వచ్చి ప్రజలకు దేవుడికి తెలుసు అంటాడా? చంపిన వ్యక్తులను పక్కన పెట్టుకొని సభలో నువ్వు 5 సంవత్సరాల పరిపాలన. ఆ రోజు టీడీపీ 24 రోజుల్లో వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని ఎవరిని చంపారో టీడీపీ 24 రోజులు అధికారంలో ఉండి చంపిన తర్వాత ఎలక్షన్స్కి టైం గ్యాప్ తేల్చలేకపోయిందని మా మీద ఒక ఏడుపు ఏడిశారు. మరి ఈరోజు నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు కదా, నువ్వు అధికారంలో 5 సంవత్సరాల 12 రోజులు, దాదాపు 5 సంవత్సరాలు అయింది కదా. మరి 5 సంవత్సరాలు ఉండి నువ్వేం చేసినావు? దానికి నీ దగ్గర సమాధానం ఉండదు. రెండోది ఆయన చెప్పేది ఏంటి? సునీత గారు వారి సొంత చెల్లెల మీద వారి భర్త రాజశేఖర రెడ్డి గారు లేకపోతే షర్మిల గారు ఆస్తుల కోసం చేశారంటారు. ఈ 5 సంవత్సరాల వాళ్ళు ఏం ఆస్తులు సంపాదించుకున్నారు? జస్ట్ మొన్న 2 రోజుల క్రితం నాకు అపోలో హాస్పిటల్కి వెళ్తే నేను వేరే పని నుండి సునీత గారు కనిపించారు. వెళ్తే నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. మార్నింగ్ అమ్మ బాగున్నారంటే ఏముందని ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉంది, అదేం బాగలేదన్నది. ఆవిడ ఉద్యోగం చేసుకుంటుంది అపోలో హాస్పిటల్లో. 5 సంవత్సరాల నుంచి ఆవిడ ఉద్యోగం చేసుకుంటుంది. ఏ ఆస్తులు సంపాదిస్తే మరి ఈరోజు ఒక మంచి అపోలో లాంటి హాస్పిటల్ పెట్టాలి కదా. ఆస్తుల కోసం వాళ్ళ నాన్న దగ్గర ఉన్న ఆస్తుల కోసం వాళ్ళ నాన్నని చంపేసి ఆవిడ ఆస్తులు లాక్కుంటే, లేదా బినామీ పేరుతో ఉన్నది ఇంకో ఏదో ఉంటే, ఇప్పటికీ వాళ్ళ నాన్నగారు చనిపోకముందు ఏ ఉద్యోగం చేసుకుంటుంది, ఇప్పటికి అదే ఉద్యోగం చేసుకుంటుంది. ఏం మారింది ఆవిడ బతుకు? రెండోది సొంత చెల్లెలు షర్మిల గారు, ఆవిడ బతుకు ఏం మారింది? ఏ ఆస్తులు సంపాదించుకుంది? రెండోది పదవుల కోసం అంటారు. నువ్వు అవినాష్ రెడ్డి మీరు కదా పదవులు అనుభవిస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో సునీత ఏదైనా వార్డు మెంబర్ గెలిచిందా? లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏమైనా నామినేటెడ్ పదవి ఇచ్చిందా? లేదా టీడీపీ ఏమైనా ఎమ్మెల్సీగా ఎన్నిక చేసిందా? సునీతను కానీ షర్మిల గారు కానీ ఏ పదవులు ఇచ్చారు? ఇస్తే నువ్వు ఇవ్వాలి, ఇస్తే ఆస్తులు నువ్వు ఇవ్వాలి. అవతల వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఇంకోళ్ళకి ఏం పని, ఏమి ఇచ్చారు? ఒకవేళ టీడీపీ లేకపోతే మేము ఇవ్వగలిగే స్థాయిలో ఉండి వారు మా ప్రలోభాలకు గురి అయ్యి నీ మీద ఈరోజు సొంత చెల్లెలు వచ్చి నా అన్నకు ఓటు వేయొద్దని చెప్పే పరిస్థితికి వస్తే నీ ముఖ్యమంత్రి పీఠమే కదులుతుంది. నీ ముఖ్యమంత్రి పీఠానికంటే ఏ ఆస్తి ఎక్కువ కాదు కదా. అంటే నీ ముఖ్యమంత్రి పీఠానికి ఖరీదు కట్టేంత ఆస్తులు మేము ఇస్తున్నాం మా సునీతకి షర్మిల గారికి, అంతే కదా. ఈరోజు సునీత షర్మిల గారు చెప్పడం వల్ల నీ పదవి పోయే పరిస్థితికి వస్తే ఎంత డబ్బు మేము ఇస్తే ఆ మాట చెప్పాలి. రివర్స్ వాళ్ళ మీద నిందలేస్తున్నాడు కదా. ఎంత డబ్బు మేము ఇస్తే ఆ మాట చెప్పాలి. ఒకవేళ డబ్బులు మరి అంత డబ్బు మా దగ్గర తీసుకొని వారికి చెప్పే పరిస్థితి వస్తే